ఈరోజు యెషయా 59వ అధ్యాయము 3 వచనాలు చదువుకుందాం. రక్షింప నేరకుండి ఉండునట్లు యెహోవా హస్తము కృశకాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపక ఉన్నాడు. మీ చేతులు రక్తము చేతను, మీ వేళ్ళు దోషముల చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. ఆమేన్. మనము ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆలకించట్లేదు అని అనుకోవద్దు. ఆయన మనము ఆపదలో ఉన్నప్పుడు మనల్ని తప్పకుండా రక్షిస్తాడు. అది ఎవరైనా సరే, క్రైస్తవులకే నేను చెప్పట్లేదు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మానవుడి గురించి నేను మాట్లాడుతున్నా. ఎందుకంటే మనమందరము ఆయన పోలిక, ఆయన స్వహస్తాలతో మనల్ని ఆయన పోలికలోకి ఆయనే మనల్ని తయారు చేశాడు. కాబట్టి దేవుడే మాట్లాడుతున్నాడు. రక్షింపకుండా ఉండునట్లు నా హస్తము కురుచకాలేదు అని మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు ఎటువంటి శ్రమల్లో ఉన్నా, ఎటువంటి శోధనలో ఉన్నా, ఎటువంటి ఆర్థిక సమస్యల్లో ఉన్నప్పటికీ, ఏ సమస్య అయినా ఆయన నీ సమస్య అనేది దేవుని ఎదుట ఉంచు అని ఆయన మాట్లాడుతున్నాడు. నీవు మోకరించి ఆయన్ని వేడుకో. నీకు ఆరోగ్యం బాగోలేదా? మరణ పడకల మీద ఉన్నారా? లేకపోతే ఏదైనా అనారోగ్యం మిమ్మల్ని బాధపడుతుందా? ఆయన అడుగు, మోకరించు. నీ గాయాల ద్వారా స్వస్థత ఉందంటున్నావు కదా తండ్రి, నన్ను స్వస్థపరచు అని ఒక్కసారి నువ్వు ఆయన్ని అడుగు. నీవు ఖచ్చితంగా ఆయన స్వస్థతను పొందుకుంటావు. ఎందుకంటే నీకు ఏదైనా అవసరమైతే మీ ఫ్రెండ్స్ని అడుగుతున్నారు కదా, అరే ఒక 50,000 1,00,000 అప్పిస్తావా అని అడుగుతున్నావు కదా, అలాగే ఒక స్నేహితుడు అనుకొని నువ్వు ఆయన్ని అడుగు. ఒక్కసారి ఆయన నిన్ను ఖచ్చితంగా ఆదుకుంటాడు. అలాగే మనము ప్రేయర్ చేస్తగా ఆయన వింటాడు. కాబట్టి మన ప్రార్థన వినట్లేదు అని అనుకోవద్దు. కాబట్టి మన దోషములంట ఆయనకి మనకి అడ్డంగా ఉన్నాయంట. కాబట్టి మొదట తండ్రి నా దోషములను క్షమించు అని ఆయన అడుగు. పాపములంట ఆయన ముఖం కాంతిని మనకి కనపడకుండా మన పాపములు అడ్డుగా వస్తున్నాయి అంట. కాబట్టి మన పాపములు క్షమించమని ఆయన అడుగుదాం. కాబట్టి ఆయన ఆలకింపగా ఉన్నాడు. కాబట్టి ఆయన అందుకే ఆలకించట్లేదు. కాబట్టి మొదట మన పాపములను క్షమించమని ఆయన్ని అడుగుదాము. కాబట్టి మన చేతులు సమస్తము పవిత్రంగా ఉండాలి అని ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.